అంటే చాలామంది ఓటర్ డే వచ్చినప్పుడు, ఎలక్షన్ డే వచ్చినప్పుడు సో చదువుకున్న వాడు కూడా ఓటు వేయకుండా సో డబుల్ వీకెండ్ వచ్చిందని చెప్పేసి వీకెండ్ వచ్చేసిందో లాంగ్ వీకెండ్ వచ్చిందని చెప్పేసి ఊర్లకు వెళ్తూ ఉంటారు, ఓటును స్కిప్ చేస్తూ ఉంటారు. సో దీని గురించి మీరు ఏమంటారు? ఒక కామన్ మ్యాన్గా మనం ఓటు అనేది ఎంత ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించుకోవాలి. సో దీనికి ఓటు వేయని వాళ్ళ గురించి మీరు ఏమంటారు? ఈ ప్రజాస్వామ్యంలో నీకు ఇచ్చినటువంటి ఒకే ఒక ఆయుధం ఓటు. మనం పొద్దున్న లేస్తే చాయ్ తాగేటప్పుడు, సిగరెట్ తాగేటప్పుడు, లేకపోతే తినేటప్పుడు ఊరికే ఈ నాయకుడు ఇది చేస్తుండు, ఆ నాయకుడు అది చేస్తుండు అని మాట్లాడతాం. మనం ఓటేయకపోవడం అనేది వాళ్ళు చేసే తప్పుల కంటే పెద్ద నేరం, పెద్ద తప్పు. సో ప్రతి ఒక్కరు ఓటైతే వేయాలి. వాళ్ళ ఓటు ఎవరికైనా వేయండి, కానీ ఓటైతే వేయాలి. ఓటు వేయాలంటే ఒక కామన్ మ్యాన్గా మేనిఫెస్టో చూసి ఓటు వేయాలా, లేకుంటే క్యాండిడేట్ని చూసి ఓటు వేయాలా, లేకుంటే అభివృద్ధిని చూసి ఓటు వేయాలా, దేన్ని చూసి ఓటు వేయాలంటారు? నీ కష్టాల్లో, నీ కష్ట సుఖాల్లో పాల్పంచుకున్న నాయకుడు, నాకు బాధ వచ్చిందంటే ఒక ఫోన్ చేస్తే నీకు వచ్చి నీ ముందు నీ సమస్యను పరిష్కరించే నాయకుడిని చూసి ఓటేయండి. పార్టీలను చూసి కూడా ఓటేయద్దు, మేనిఫెస్టోలను చూసి ఓటేయద్దు. ఎందుకంటే ఇప్పుడు పార్టీలు ఉంటాయి పోతాయి, కానీ నాయకుడు అనేటోడు నిన్ను నమ్ముకొని నీ కొరకు నిలబడేటోడిని చూసి ఓటేయాలి తప్పితే ఈ మేనిఫెస్టోలు లేకపోతే ఈ పార్టీలు, హామీలు, కులాలు, మతాలు ఇవన్నీ వేస్ట్.